ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కురుబల ఆత్మీయ సమావేశానికి తరలిరండి. 2024 ఏప్రిల్ 17న బుధవారం సాయంత్రం 2 గంటలకు పెనుగొండలోని టీడీపీ కార్యాలయం సమీపంలో పెనుగొండ నియోజకవర్గం కురుబల ఆత్మీయ సమావేశం పెనుగొండ నియోజకవర్గం కురుబ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించున్నాము. పెనుగొండ నియోజకవర్గంలోని కురుబల బాంధవులు, యువకులు, నాయకులు, మహిళలు వేలాదిగా తరలివచ్చి కురుబల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ సమావేశంలో ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ కురుబ సంఘం ఆధ్వర్యంలో అభినందించి వారిని ఘన విజయానికి కురుబ కుల బాంధవులు, నాయకులు, యువకులు, మహిళలు చేయాలని కోరుతున్నాం. విలేకరుల సమావేశంలో పెనుగొండ కురుబ సంఘం నాయకులు, రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు, వెంకటరాముడు, రవికుమార్, రామాంజనేయులు, వీరచిన్న ముత్యాలప్ప, ఆదినారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొంటారు. పెనుగొండ నియోజకవర్గం కురుబ సంఘం ఆధ్వర్యంలో రేపు అనగా బుధవారం 3 గంటలకు పెనుగొండ పట్టణంలో మడకశిర రోడ్డు నందు కురుబల ఆత్మీయ సమావేశం నిర్వహించదలిచినాము. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన యువకులు, మహిళలు, కురుబ కులస్తులు, కురుబ బాంధవులు పెద్ద ఎత్తున తరలివచ్చి కురుబ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కురుబల ఐక్యత చాటుకోవడం, కురుబలకు ఇచ్చిన ప్రాముఖ్యతకు మనము తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ నియమించిన హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథికి, పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితకు అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. కావున 50 మంది కురుబ సంఘం సభ్యులు హాజరు కావాల్సిందిగా పత్రికాముఖంగా కోరుచున్నాం. నమస్కారం. పెనుగొండ కురుబ సంఘం ఆధ్వర్యంలో రేపు అనగా బుధవారం సాయంత్రం 3 గంటలకి పెనుగొండలోని మడకశిర రోడ్డు సమీపంలో పెనుగొండ కురుబ సంఘం ఆధ్వర్యంలో మనం కురుబల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి పెనుగొండ నియోజకవర్గంలోని పెనుగొండ, వద్దము, సోమందిపల్లి, హరిగి, కోరంట మండలాల నుంచి పెద్ద ఎత్తున కురుబలు తరలి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈరోజు కురుబ సంఘం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కురుబ కులస్తులకు మెయిన్ లీడర్లంతా. ఎందుకనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి కురుబల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం రేపంతా కురుబ కులస్తులు, కురుబ సంఘం నాయకులు పెనుగొండ నియోజకవర్గం నుంచి తరలి రావాలని కోరుచున్నాము. ఎందుకంటే మన నియోజకవర్గంలో కానీ పార్లమెంట్ కానీ ఎంపీ అభ్యర్థి పార్థసారథి గారి, అదే ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారికి టికెట్ ఇచ్చినందువల్ల వారందరికీ ధన్యవాదాలు తెలిపేదానికి కురుబ కులస్తులంతా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి అభినందనలు తెలుపుకొని తెలియజేసుకుంటున్నాము. దానికని కురుబ బాంధవులు, కురుబ కులస్తులు, యువకులు, ఉత్సాహవంతులంతా రేపు 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకి పెనుగొండ మండలము మడకశిర రోడ్డుని ఆహ్వానం జరుగుతున్నాము. వారంతా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము. రేపు మధ్యాహ్నం 3 గంటలకి పెనుగొండ కాన్స్టిట్యున్సీ కురుబ సంఘం ఆత్మీయ సమావేశం పెనుగొండ మండలంలో మడకశిర రోడ్డు నందు